వాస్తవంగా వాస్తవంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో రైతాంగం స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసే విధంగా చేపట్టినటువంటి ఒక మహాధర్నా ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని గుర్తు చేస్తుందని చెప్పండి. ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజల మనోభావాలను వ్యక్తపరిచే విధంగా మరి ఆనాడు ఉద్యమం చేపట్టబడడం జరిగింది. ఇవాళ దానికి భిన్నంగా వీళ్ళు ఏ కొట్లాడి సాధించుకున్నామని భావించే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయి నిర్బంధంగా అర్ధరాత్రి రైతాంగాలు ఏదైతుందో అరెస్టుల ప్రక్రియ కొనసాగించినప్పటికీ నిర్బంధాన్ని ఎదిరించి కేవలం రైతు ఏదైతుందో ఒక విధంగా చెప్పాలంటే కడుపు కాలు ఉన్నాడు అంటే కడుపు కాలు. ఏ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా నియంత్రిత సాగులో భాగంగా నిర్బంధంగా సాగు చేపించబడ్డటువంటి సన్న రకాలతో వారికి లభించాల్సినట్టుగా గిట్టుబాటు ధర కల్పన కొరకు ఏదైతున్నదో ఏ గ్రేడ్ 1 వెరైటీగా భావించేటటువంటి ఒక దొడ్డు రకం దాదాపు 30 క్వింటాల వరకు దిగుబడి వస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా సాగు చేయబడ్డటువంటి సన్న రకాలు ఏ పరిస్థితుల్లో కూడా 20 నుండి 25 క్వింటల్ మించే అవకాశం లేదు. ఈ వ్యవసాయ శాఖ కూడా దీనిపై అభిప్రాయం వ్యక్తం చేయగలుగుతాయి. అకాల వర్షాలు అతివృష్టితోని చేతికి వచ్చే పంట నీళ్ళ కొరిగిపోవటం, వీళ్ళ చీడ పురుగు ఆశించి దోమ పోటుతోని దిగుబడి తగ్గిపోవటం, ఇవన్నింటికి తోడు వీళ్ళ సన్న రకాలకు గిట్టుబాటు ధర ఏదైతే ప్రత్యేకంగా కల్పించలేకపోవటంతో ప్రతి ఎకరా 10 నుండి 20 వేల రూపాయలు రైతు అధికంగా నష్టపోయే పరిస్థితి మనకు కనబడుతుంది అంటున్నాను. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవటం కానీ ఏ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా సాగు చేయబడ్డట్టు ఒక సన్న రకాలు కాబట్టి ఈ సన్న రకాలకు గిట్టుబాటు కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉన్నది. మీరు సన్న రకాల సాగు ఆలోచన నిర్బంధంగా మరి మీకు ఆలోచన ఎట్టొచ్చిందో మరి రైస్ మిల్లర్ల సూచన విధంగా చూస్తుంటే మరి ఆశ్చర్యం, నిజంగా రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై మరి ఆలోచన తెర మీద పట్టుకొచ్చింది అన్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా. నువ్వు వ్యవసాయ శాఖతోనైనా కానీ దొడ్డు రకం సాగుకు సన్న రకం సాగుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పంట దిగుబడిని బేరీ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి గారిపై ఉన్నాయని చెప్పండి. మీరు ఆ విధమైన బేరీజు వేసుకోకుండా వీళ్ళ సన్న రకాలను నిర్బంధంగా సాగు చేయించడంతో రైతు ఈ పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పండి. నేను మొదటి నుండి చెప్తున్నాను, ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు సన్న రకాల సాగును తెరపైకి పట్టుకొచ్చిండో ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ శాఖ సూచనలు చేయటం సహజం. కానీ
నిర్బంధంగా సాగు చేసే విధంగా మీరు 60% సన్న రకాలు సాగు చేయాలి, 40% మించి దొడ్డు రకాలు సాగు చేయడానికి వీల్లేదు, నిర్బంధంగా. దాని పర్యవసానం ఇవాళ ఏదైతుందో రైతు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడ్డది. దీని ముఖ్యమంత్రి గారే నైతికంగా బాధ్యత వహించాలని చెప్పండి. దానికి తోడు మొక్కజొన్న. అంటే వాస్తవంగా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలబెట్టినటువంటి ఒక నూతన వ్యవసాయ చట్టం, అందులో ఉన్న లొసుగును ఏదైతుందో పార్లమెంట్లో చర్చ సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తడం జరిగింది. వీళ్ళ మొత్తం వ్యవసాయ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఒక కనీస మద్దతు ధర కల్పనకు, అమలుకు ఏ విధమైనటువంటి ఒక రక్షణ అందులో పొందుపరచలేదు. ఎంతవరకైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఒక మద్దతు ధర కల్పించడం అనేది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. నా అనుభవంలో ఎక్కడైనా ప్రభుత్వం ప్రకటించి మద్దతు ధర కంటే తక్కువ ఎవరైనా కొనుగోలు చేసినట్టయితే ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. మార్కెట్ క్రయ విక్రయాల్లో అదొక నిబంధన. మీరు ఓపెన్ ట్రేడింగ్ అనే ఒక విధానాన్ని తెరపై పట్టుకొచ్చి ఓపెన్ ట్రేడింగ్ లో అమ్మేవాడు కొనేవాడు, అంటే రైతుకు ఎవడు కొనే దిక్కు లేకుండా ఏమైతాడా, ఎంతకైనా మంచిది అని చెప్పని మరి అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకొరకే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ ఇంటర్వెన్షన్ గ్రాంట్, ధరల స్థిరీకరణ పద్దు నిధి, మార్కెట్ ఇంటర్వెన్షన్ గ్రాంట్, ధరల స్థిరీకరణ నిధి అనేది ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఎప్పుడెప్పుడైతే మార్కెట్లో కనీస మద్దతు ధర పొందలేని పరిస్థితులలో ఆ కనీస మద్దతు ధర కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ గ్రాంట్ నుండి, ఈ ధరల స్థిరీకరణ నిధి నుండి ఏదైతుందో ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి కొనుగోలు చేయించడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కానీ, కేవలం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఇది కొనసాగుతున్నది. ఇలా ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా మొక్కజొన్న అనేది ఇటు పసుపులో కానీ అటు కందిలో కానీ ఇది అంతర్ పంట. తప్పనిసరిగా మొక్కజొన్న కొంత మేరగా సాగు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించిన కనీస మద్దతు ధరకు తక్కువగా మనకి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చే విధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడంతో ఈ సమస్య తీవ్రతరమైపోతున్నది. ఇక్కడ ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి కొరత ఉంటే విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం సహజమే. కానీ ఇక్కడ సరిపడి ఉండేటట్టు వ్యవసాయ ఉత్పత్తులకి విఘాతం కలిగించే విధంగా మీరు విదేశాల నుండి దిగుమతి ప్రక్రియ చేపట్టడంతో పాటు మన దిగుమతి సుంకం ఏదైతుందో 50% విధించే అవకాశం ఉండగా కేవలం వర్తక వాణిజ్య వర్గాల సంక్షేమం కొరకు 50% 15% కుదించింది. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కానీ ఇతర రాష్ట్రాలు ఇంక్లూడింగ్ అకాలీదళ్ ఆల్సో, అకాలీదళ్ అయితే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి వాళ్ళు రాజీనామా చేసి బయటకు వచ్చేసింది.
మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మేము చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం విభేదిస్తామని చెప్పంటారు. లోక్సభలో బిల్లు ఓటింగ్కి వచ్చినప్పుడు ఏదైతుందో బిల్లును వ్యతిరేకించే విధంగా ఏదైతుందో ఓటేయడం, కనీసం డిసెంట్ కూడా వ్యక్తపరచడు, గైరాజరైతాడు. కాక మొన్న పంజాబ్ రాష్ట్రంలో గమనించిన మనం అక్కడి శాసనసభ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ సాగు చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయబోము అని చెప్పని తీర్మానించింది. మేము గతంలో కూడా పేర్కొన్నాం, నిజంగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టేటువంటి నూతన వ్యవసాయ సాగు చట్టంతో మీరు విభేదిస్తే శాసనసభలో మీరు దాని తీర్మానం ప్రతిపాదించండి, మీరు సమర్థిస్తామని చెప్పారు. అంటే దీన్ని బట్టే ముఖ్యమంత్రి గారి యొక్క 2-4 ధోరణి కనబడుతుందని చెప్పండి. అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఇవాళ రైతు కన్నిటికీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించాలని చెప్పండి. మొక్కజొన్నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తే సన్న రకాల సాగు మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇవాళ జగిత్యాల మహాధర్నాతోనైనా కానీ తెలుస్తుందో ఇలా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. సన్న రకాలకు 2,500 రూపాయలు క్వింటల్ కల్పించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అట్లాగే మొక్కజొన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మీరు కేంద్రాన్ని నివేదించండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లయిపోయింది కదా అంటే పత్రికలో వార్తలు రాసినట్టు మీ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు లేక ప్రతిపక్షం మా అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు వాళ్ళు కూడా భావస్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది తప్ప ప్రభుత్వ బాధ్యతగా రాష్ట్రం ఉన్నట్టు వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిస్తాయి. ఇలా మొక్కజొన్న అనేది ఏదైతున్నదో ఇలా కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానంతో రైతు మద్దతు ధర పొందలేకపోతున్నాడు. మీరు దిగుమతి సుంకాన్ని ఏదైతుందో 50% పెంచడంతో పాటుగా మీరు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి మాకు తోడ్పడండి. మేము నాఫెడ్కి ఏజెంట్గా మార్కెట్తో మేము మొక్కజొన్న సేకరింపజేస్తాం. ఏ విధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహింపబడేటువంటి ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రతినిధులు పనిచేస్తున్నాయో నాఫెడ్ మార్కెట్ ఏదైతుందో ప్రతినిధిగా పనిచేస్తుంది. ఇంతవరకు నివేదిక లేదు రాష్ట్ర ప్రభుత్వం నుండి. వీళ్ళు ఇంత తీవ్ర నష్టం జరిగితే వీళ్ళ పంట నష్టానికి సంబంధించి ఫీల్డ్ టు ఫీల్డ్ ఎన్యూమరేషన్ లేదు. మీరు ఏ విధంగా రైతును ఆదుకుంటారు? ప్రతి రైతు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోతే వాడు ఏం చేస్తాడు? రోడ్ ఎక్కకుండా దాన్ని ఏ మేరకు మీరు రాజకీయ కోణంగానే ఆలోచన చేస్తున్నారు తప్ప వాస్తవ దృక్పథంతో దాన్ని మీరు ఆలోచించండి. వాస్తవ దృక్పథంతో ఆలోచించండి. ఇవాళ రైతు మహాధర్నా ఇది ఒక ఉదాహరణ చెప్పంటున్నా. రైతు స్వచ్ఛందంగా పోలీస్ నిర్బంధాన్ని అధిగమించి నేనైతే చెప్తున్నాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలోనైతే ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ ఎడ్యుకేషన్ టు ఎనీబడి. వంట వార్పు కానీ ఏ కార్యక్రమం కానీ స్వేచ్ఛ చేసుకోగలిగినాం అన్నాడు. ఇలా ఆ విధమైన స్వేచ్ఛాయుత వాతావరణం లేకున్నప్పటికీ ఇంత నిర్బంధంలో కూడా ఏదైతున్నదో మరి ఈ పరిస్థితిని నిర్బంధాన్ని అధిగమించి వీళ్ళ మహాధర్నా జయప్రదం చేయగలిగారంటే నిజంగా రైతాంగాన్ని అభినందించడమే కాదు, మీ ఐక్యతకు ఏదైతుందో నిజంగా కూడా మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పండి. తక్షణమే ఈ 2 డిమాండ్లు అట్లాగే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగానికి సంబంధించి ఎకరా 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లింప చేయాలని చెప్పని డిమాండ్. వాస్తవ హక్కుల సాధన కోరుకున్న ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా
వాళ్ళకి నూతన డిమాండ్స్ కావు ఇవి. వీళ్ళు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలే కానీ సన్నరక ధాన్యం కొనుగోలు సంబంధించే కానీ ఈ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా సాగు చేయడంతో ఏర్పడే సమస్యలు. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కొరకు, ప్రభుత్వం స్పందింపజేయడానికి కొరకు ఈ కార్యక్రమం చేపట్టబడి జరుగుతుంది తప్ప వేరే కాదు. మన మెట్పల్లిలో ఏదైతే అక్రమ కేసులు బనాయించడం జరిగిందో, తక్షణమే మెట్పల్లిలో బనాయించబడ్డట్లు అక్రమ కేసులు ఎత్తివేయాలి. నిర్బంధాలతో ఇలా రైతుల న్యాయమైనటువంటి ఒక సమస్యలను అణిచివేయలేరని చెప్పడానికి ఇవాళ ఈ మహాధర్నా ఒక ఉదాహరణగా పేర్కొను